నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అవినీతి దుర్మార్గాలకు వైసీపీ పార్టీ నిలయం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. జొన్నలగడ్డ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 25వ వార్షికోత్సవ వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిశాయి. చంద్రబాబు నాయుడు కాలనీని దత్తత తీసుకొని కాలువలు శుభ్రం చేయాలని గోపిరెడ్డికి సవాలు విసిరిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. జనరిక్ మందులు బ్రాండెడ్ మందుల వల్లే పనిచేస్తాయి. డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్వీన వెల్లడి. పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు జానీ బాషా, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. మే 19వ తారీఖు 2022 సంవత్సరంలో హత్యగావింపబడిన వీధి సుబ్రహ్మణ్యం యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రోజు వైసీపీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని డ్రైవర్ని నమ్మకంగా పెట్టుకుంటూ అతన్ని అన్ని విధాల అతని కార్యకలాపాల్లో పాలు పంచుకునే విధంగా చేసుకుంటూ ఏదో ఇబ్బంది వచ్చిందని అతన్ని హత్యగావించి ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసిన ఘటన ఈ రోజుకి మనం మర్చిపోలేము. ఇంటి నుండి ఉద్యోగానికి వెళ్ళిన సుబ్రహ్మణ్యం ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి అర్ధరాత్రి అనంతబాబు తన కారులో డిక్కీలోంచి తీసుకొచ్చి ఒక శవ మూటని ఇంటి దగ్గర వేసి ఇలా ప్రమాదం జరిగింది అని వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తే ఒంటిపై 31 దెబ్బలు ఉన్నాయి, 31 దెబ్బలు ఉన్నాయి, ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని వాళ్ళందరూ మాట్లాడితే దానిని కప్పిపుచ్చి ఇది హత్య కాదు కేవలం ప్రమాదమే జరిగిందని చెబుతూ దీనిపై ఏదన్నా మీరు మారుమాట మాట్లాడితే మీ రెండో అబ్బాయిని కూడా చంపుతామని బెదిరించి ఆ యొక్క కేసుని నీరుగార్చిన ఘనత గత వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డిది. అందరికీ నమస్కారం. ఇవాళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని హత్య చేసినటువంటి రోజు. వైసీపీ పాలనలో ఒక కారు డ్రైవర్ అయినటువంటి దళిత యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన. బహుశా భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా గొడవలు జరగచ్చు, మంటలు జరిగి ఉండొచ్చు, కానీ దళితుల మీద అఘాయిత్యాలు జరిగి ఉండొచ్చు, కానీ ఒక సొంత డ్రైవర్ని, దళిత డ్రైవర్ని అనంతబాబు ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, అతని భార్య, వాళ్ళిద్దరు కూడా అతన్ని ఎందుకు చంపారో, ఎందుకు డోర్ డెలివరీ చేశారో దళిత సోదరులంతా కూడా ఆలోచన చేయాలి. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇట్లాంటి సంఘటన ఏదైనా జరిగితే తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంది. మళ్ళా వాళ్ళు వాళ్ళ నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకున్న తర్వాతనే పార్టీలోకి తీసుకోవడం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆనవాయితీ. లేకపోతే ఏ ప్రాంతీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముందు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మీరు ప్రూవ్ చేసుకుని రండి, దీంతో సంబంధం లేదని చెప్పేటువంటి పరిస్థితులు. కానీ వైసీపీ పార్టీకి మాత్రం, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇది చెల్లింది. హత్య చేసి డోర్ డెలివరీ చేశాడని చెప్పి అన్ని సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్ది. అలాగనే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందే దళిత సోదరుల ఉద్ధరణ కోసం, బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం. ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి దళితులని పొట్టన పెట్టుకుని దళితులకు వచ్చినటువంటి సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్ళించినటువంటి పార్టీ వైసీపీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి అతన్ని అర్ధనగ్నంగా బట్టలొప్పదీసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి, నడి రోడ్డు మీద పొళ్ళిచ్చి దండాలు పెట్టి కొట్టించినటువంటి ఘనత వైసీపీ పార్టీకి చెందుద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి చెందుద్ది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే దళిత సోదరులందరినీ కూడా, ఎస్సీస్ అందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళందరినీ రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి దూరం చేసి రాబోయే ఎలక్షన్లో లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా గమనించవలసిందిగా దళిత సోదరులందరినీ కూడా, ఎస్సీ సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సంఘటనలు ఏవైతే
వైసీపీ హయాంలో జరిగిన వాటిని అన్నింటినీ ఖండిస్తూ మరొక్కసారి దళిత సోదరులందరినీ కూడా వీటన్నిటి మీద ఆలోచన చేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పేసి సంఖలో బైబిల్ పెట్టుకొని దారుణంగా మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చేపట్టి ఎవరైతే ఓట్లు వేసారో, ఎవరైతే నమ్మకంగా ఆ వైసీపీ పార్టీకి ఉన్నటువంటి ముఖ్యంగా ఎస్సీలని దారుణంగా హత్యకు గావించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నడిపించినటువంటి పాలనలో ఎస్సీల యొక్క హంతకుల యొక్క కాలంగా మనం అభివర్ణించవచ్చును. ముఖ్యంగా కేవలం ఒక మాస్క్ అడిగినందుకు టెర్రరిస్టుల కంటే ఘోరంగా రోడ్డు మీద పెట్టి విచక్షణారహితంగా పోలీసులతో దాడులు చేపించి కొట్టించి హత్యకు గావించినటువంటి దురదృష్టకరమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ, ఇలా రాష్ట్రంలో ఒకటి కాదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యంని దొడ్డెలుగు చేయటం, జవహర్ గారిని పిడిగుద్దులతో కొట్టి చంపటం, ఇలా రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు దళితులకి జరిగినటువంటి అన్యాయాలను మనం చూడవచ్చు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అనే 2 అంశాల మీద డబుల్ ఇంజన్ పరిపాలన జరుగుతుంటే, గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలని నా మేనమామలు, నా కుటుంబ సభ్యులు, నా బంధువులని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి క్రిస్టియన్లు అనే ముసుగులో బైబుల్ తీసుకునే వాళ్ళ అమ్మగారు మోసం చేసి దళిత ఓట్ బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనలో 27,000 కోట్లు ఎస్సీల సప్లాన్ నిధులు కానీ, 5,000 కోట్లు ఎస్టీ సప్లాన్ నిధులు కానీ ఏమీ కూడా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వకుండా, వాళ్ళని ఆర్థికంగా ఎదగకుండా, వాళ్ళని వెనక్కనెట్టి స్వతంత్రం వచ్చిన భారతదేశంలో 70 సంవత్సరాలు వస్తే వాళ్ళని ఒక 70 సంవత్సరాలు వెనక్కనెట్టిన ఘనత ఎవరిదన్నా ఉందంటే, ఏ పరిపాలన ఉందంటే రాష్ట్రంలో, భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి పరిపాలననే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, ఎగుమతి, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై చర్చించేందుకు గాను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు మంగళవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన టెక్స్టైల్, ఆక్వా, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. దేశీయ మార్కెట్లో నాణ్యమైన పత్తి లభ్యతపై ఎదురవుతున్న సవాళ్లను వారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా దేశీయ అవసరాలకు పత్తి కొరత లేకుండా చూసేందుకు మరియు ధరల స్థిరత్వం కోసం పత్తిపై ఉన్న 11% దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకోవాలి అని వారు కోరారు. అలాగే 2026 అక్టోబర్ 31 వరకు పత్తి ఎగుమతులపై తాత్కాలిక నియంత్రణలు విధించాలని ఈ భేటీలో ఏపీ టెక్స్టైల్ మిల్స్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు, కమిటీ మెంబర్ బండారుపల్లి రామకృష్ణ పాల్గొన్నారు. నర్సరావుపేట డంపింగ్ యార్డు సమీపాన గుంటూరు, కర్నూలు, శ్రీశైలం హైవేలో రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో భారీ గుంటలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరిగాయి. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పినా ఇంకా తీరు మార్చుకోలేదని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. సొంత చెల్లెలిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. నాయకుడికి తగిన కార్యకర్తలు అన్నట్టుగా వైసీపీ శ్రేణుల ఆలోచన విధానం అవినీతి, దుర్మార్గాలతో నిండి ఉంది. ప్రజలు గత ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పినా ఇంకా మారలేదు. అనవసర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులతో అబద్ధాన్ని నిజంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యారంగంలో గణనీయమైన మెరుగుదల సాధించామని అన్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 80% వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, అమెరికాలోనూ ధరలు భారీగా పెరిగాయని అరవింద్ బాబు వివరించారు. అయితే ప్రధాని మోదీ దూరదృష్టి వల్ల దేశంలో కేవలం 3% మాత్రమే ధరలు పెరిగాయని చెప్పారు. నర్సరావుపేటలో వైసీపీ నేతకు చెందిన ఒక విద్యార్థి అనూష అనే యువతిని దారుణంగా హత్య చేశాడని, ఆ ఘటనపై తాను తీవ్రంగా పోరాడానని,
కలెక్టర్ ద్వారా వెంటనే 10 లక్షలు ఇప్పించామని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో తనపై 64 కేసులు నమోదు చేశారని, పోలీసులతో దాడులు చేయించారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనకు అండగా నిలవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వైసీపీ శ్రేణులు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఈ 2 ఏళ్లలో చాలా సంతోషాలతో ఉన్నారు. చదువుకునే బిడ్డలు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మంచి మార్కులతో పాస్ అవ్వడం జరిగింది. నేను విద్యా వ్యవస్థ ఎంతో బాగుందని దానికి నిదర్శనంగా ఇవాళ రిజల్ట్స్ మనకు చూపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అమెరికా ఇరాన్ యుద్ధంలో డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా ఆయిల్ రేట్లు కూడా బాగా పెరగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఒక నరేంద్ర మోడీ గారు ఉండటం వల్ల ఇవాళ ప్రధానమంత్రిగా మనకి డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగకుండా అతి తక్కువగా 3 రూపాయలు పెంచడం జరిగింది. వాళ్ళ అమెరికాలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. అన్ని ప్రపంచవ్యాప్తంగా 80% డీజిల్ పెట్రోల్ రేటు పెరగడం జరిగింది. ఇక్కడైతే 3% పెరిగింది. అంటే ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు మనం అందరం కూడా మరి పెట్రోల్ డీజిల్ ఇంధనం కొత్త రావచ్చనే ఆలోచనతోటి మరి వంట గ్యాస్ కూడా కొత్త రావచ్చనే ఆలోచన అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా అనవసరంగా బయటికి వెళ్ళొద్దు, పెట్రోల్ డీజిల్ అనవసరంగా వాడొద్దు అని చెప్పడం జరిగింది. కాబట్టి వారి ఆలోచనతోటి మేమందరం కూడా, నేనైతే అరవింద్ బాబు మొదటి నుంచి కూడా చాలా సింపుల్గా ఒకే వెహికల్ తోటి మరి వార్డులోకి వెళ్తుండేవాడిని. అధికార బలం కానీ ధనబలం ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా ఒక్కడనే వెళ్తాను వార్డుల్లోకి. ప్రజల్లోకి వెళ్తూ ఎప్పుడు నిత్యం కూడా వాళ్ళతో పనిచేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇవాళ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే తెలుసుకోవాలి, మొదటి నుంచి కూడా మీ ఆలోచన అంతా కూడా ఒక అవినీతిమయం, దుర్మార్గమయం. రోజు కూడా ఇవాళ ప్రజలు సరైన రీతిలో మీకు బుద్ధి చెప్పినా కానీ మరి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారలేదు. ఏదో విధంగా అనవసరమైన వ్యాఖ్యలు చేయటం, సోషల్ మీడియాలో అనవసరమైనగా పోస్టులు పెడతా ఉంటారు. మరి అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఇవాళ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడతా ఉంటారు. ఆ సోషల్ మీడియా పోస్టులు పెట్టేవాళ్ళు కూడా మరి ప్రజల్లో తిరిగేవాళ్ళు కాదు. ఎక్కడో దూరంగా కనపడకుండా అమెరికాలో ఉంటాడు ఒకడు. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల మీదే అనవసరం ఎంతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. అది సభ్య సమాజం నిజంగా ఒక తల్లి తండ్రికి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా అటువంటి వ్యాఖ్యలు పెట్టరు. ఎవరైనా పెట్టినా కానీ సొంత అన్నయ్యగా అతను కూడా రియాక్ట్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. షర్మిల గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు పెట్టినప్పుడు రేపు భారతీ మీద కానీ పెడతారు కదా, ఇటువంటి వ్యాఖ్యలు అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఒక సభ్య సమాజం ఉన్నాము. ఒక అమ్మా నాన్నకి పుట్టినప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. గడిచిన 5 ఏళ్లలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు 10 ఏళ్ళు. ఏనాడన్నా మున్సిపాలిటీలో దగ్గరుండి కాలువలు శుభ్రం చేయించాడా, కాలువలు పూడికి తీశాడా? ఆయన ఎప్పుడైనా పనిచేశాడు చెప్పండి. ఇవాళ ఒక ఆదివారం బయటకు వచ్చి ఆదివారం రోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా సెలవులో ఉంటారు. ఆ ఒక్కరోజు మేము సెలవు తీసుకుంటాము, చర్చలకు వెళ్తాం కాబట్టి మాకు సెలవు తీసుకుంటున్నారు కాబట్టి మధ్యాహ్నం దాకా పనిచేస్తూ ఉంటారు. ఈ విధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా మీద వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు పెట్రోల్ ధర పెరిగిందని చెప్పి ర్యాలీ చేశారు, సిగ్గుపడాలి మీరు. మీ హయాంలో 36 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. ఈ నర్సాపేట పట్టణంలో వైసీపీ నాయకుడు ఒక రెడ్డి అబ్బాయి వినుకొండ నుంచి వచ్చాడు స్టూడెంట్. అనూష అమ్మాయిని దారుణంగా హత్య చేయడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, దాని మీద ఎంతో పోరాటం చేశాం. అమ్మాయికి ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ఇప్పించడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో పోరాటాలు చేసాం. ఒక అరవింద్ బాబుని 5 ఏళ్లలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దుర్మార్గాలు చేస్తున్నా, అన్ని కేసులు పెడుతున్నా కానీ ఒక అరవింద్ బాబు మీద నా మీదే 64 కేసులు పెట్టడం జరిగింది. పోలీసులతో ఎంతో దాడులు చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు కాబట్టి కులం మతం రాజకీయాలు తెలియని అరవింద్ బాబుని ప్రజల కోసం పనిచేస్తాడని చెప్పి నన్ను గెలిపించడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వైసీపీ నాయకుల్ని, ఓ పరిపాలనకి మంచి ప్రభుత్వం ఇవాళ పరిపాలన నడిపిస్తూ ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి అండగా ఉండే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. నిన్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ పెంచారని నిరసన వ్యక్తం చేయమన్నారు. అదే రకంగా నర్సాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైకిల్ మీద పోయి వినతిపత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో 6 సార్లు పెంచారు. ఒకసారి 10 రూపాయలు పెంచి మళ్ళా వారం ఆగి 5 రూపాయలు తగ్గడం జరిగింది. ఈ రోజున మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండటం వల్ల భారతదేశంలో ఉన్న 140 మంది కోట్ల ప్రజలు చాలా అదృష్టవంతులు. నర్సరావుపేట పట్టణంలోని 1వ వార్డు ఆవుల సత్రం కూనిశెట్టి లక్ష్మయ్య బజార్ నందు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోడ్లు ఊడుస్తూ కాలువలను శుభ్రం చేస్తూ శానిటరీ సిబ్బందితో కలిసి పనిచేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి వార్డులో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము.
మరి వార్డులో ఉన్న ముమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటూ ఉన్నారు. మరి మనమందరం కూడా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఇవాళ ఇంధనం కొరత కూడా ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఇంధనం కొరత, ఇబ్బందులు లేకుండా ఉండాలని అందరం కూడా మోటార్ వాహనాలు వాడకుండా సైకిల్ మీద ప్రయాణం చేయటం. మరి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సైకిల్ దొక్కాలని కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మోటార్ సైకిల్కి అయితే డీజిల్, పెట్రోల్ కావాలి, కానీ మనకి సైకిల్కి అయితే ఒక గాలి కొట్టుకుంటూ సరిపోద్ది. అందుకనే మన ఎన్టీ రామారావు గారు సైకిల్ గుర్తు పెట్టారు మనకి. అందరూ కూడా సైకిల్ మీద ప్రయాణం చేయాలి. ఎన్ని మైళ్ళైనా మనం సైకిల్ మీద ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి. మన కాలువలు, మన చెత్త మనమే తీసుకెళ్ళాలి. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత వార్డులుగా మనం తీర్చిదిద్దాలి. మరి ఇక్కడున్న పిల్లలకు కానీ మహిళలకు ఒకటే చెప్తున్నాము, ప్లాస్టిక్ వ్యర్థాలు వాడటం ఆపేయండి. ప్లాస్టిక్ బ్యాగులు వాడొద్దు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు కూడా ఏది వాడటానికి వీల్లేదు. అందరూ కూడా స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాసులు వాడుకోవాలి. రోడ్ల మీద కానీ కాలువల్లో కానీ ప్లాస్టిక్ లేకుండా అన్ని విధాలా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మరి ఇక్కడున్న అక్క చెల్లెలందరూ కూడా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చీపుర్లు, పార్లు పట్టుకొని అందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా మన పని చేయటమే కాదు, అందరి చేత పని చేయించాలి. నర్సరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. అదేవిధంగా విద్యుత్ ప్రభను ఏర్పాటు చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుస్వాగతం. అలాగనే షిరిడి సాయిబాబా టెంపుల్ కమిటీ తరఫున కూడా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. షిరిడి సాయినాథుని ఆశీస్సులతో రైతులు, రైతు కూలీలు, అలాగనే ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జనరిక్ మందులు అచ్చం బ్రాండెడ్ మందుల వలె నాణ్యతతో సమర్థవంతంగా పనిచేస్తాయని పల్నాడు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్వీనా అన్నారు. జనరిక్ మందులలో వాడే క్రియాశీలక పదార్థాలు, మోతాదు, పనిచేసే విధానం అన్ని బ్రాండెడ్ మందుల మాదిరిగానే ఉంటాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం అత్యంత చౌకగా మందులు అందుబాటులో ఉండేందుకు ఈ జనరిక్ షాపులు ఏర్పాటు చేసింది అన్నారు. నర్సరావుపేటలో రెడ్ క్రాస్ భవనంలో జనరిక్ మెడికల్ షాప్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నా పేరు పర్వీన్ సుల్తానా. నేను నర్సరావుపేట డ్రగ్స్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తున్న జనరిక్ షాప్కి నేను ఓపెనింగ్కి రావడం, మన ఎమ్మెల్యే గారితో నేను ఓపెనింగ్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జనరిక్ మెడిసిన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ క్వాలిటీ మెడిసిన్స్ ఏనండి. దీంట్లో ప్రైస్ వేరియేషన్ అండ్ బ్రాండ్ నేమ్ చేంజ్ తప్ప ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి. దీస్ ఆర్ ఆల్సో లైక్ సేమ్ బ్రాండెడ్ మెడిసిన్స్ అండి. దీంట్లో ఉన్న మెడిసిన్ అండ్ బ్రాండెడ్ మెడిసిన్లో ఉన్న మెడిసిన్ సేమ్ ఉంటుందండి. యాక్టివ్ ఇంగ్రీడియంట్ విల్ బీ ద సేమ్. దీంట్లో ధరలో మార్పు తప్ప క్వాలిటీలో, వర్కింగ్ దాంట్లో ఎలాంటి మార్పు ఉండదండి. మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ జనరిక్ మెడిసిన్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు చాలా చోట్ల ఓపెన్ అవుతున్నాయండి. దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ కానీ ఈరోజు నర్సరావుపేటలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాము. ఈ జనాల్లో కూడా జనరిక్ మెడిసిన్స్ ఫాస్ట్గా మూవ్ అయ్యి ప్రజల హెల్త్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. నర్సరావుపేటలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ శానిటేషన్ పూర్తిగా అధ్వాన్నంగా మారిందని ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు ధ్వజం ఎత్తారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రతి వార్డులో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శానిటరీ వర్కర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లను అవమానించేలా మాట్లాడటం బాధాకరమని అన్నారు.
చంద్రబాబు నాయుడు కాలనీని దత్తత తీసుకొని అక్కడి రోడ్లు కాలువలను శుభ్రపరిచి చూపించాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు. ప్రతిరోజు కూడా శానిటరీ వర్కర్స్ వస్తారు, ఒక ఆదివారం మాత్రం వాళ్ళు సెలవు తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఇది కాదు, దాదాపు నరసరావుపేట పుట్టినప్పటి నుంచి కూడా ఆదివారం సెలవు తీసుకున్నారు వాళ్ళు. ఆదివారం రోజు కూడా ఈ గ్యార్బేజ్ లిఫ్టింగ్ కూడా చేయిస్తా ఉన్నాం కొంచెం కాంట్రాక్ట్ వర్కర్ చేత. ఇది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే విధంగా ఉంది. కానీ అప్పుడు మరీ అధ్వానంగా ఉంది. ఇవాళ మేము ఇంకా చాలా వరకు బాగు చేస్తూ ఉన్నాము. కమిషనర్ గారు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఇవాళ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు ఆదివారం వాళ్ళకి సెలవు దిన కాబట్టి వాళ్ళు ఎవరు రారు. మరి ఆ రోజు చెత్త మాత్రం చాలా వాటికి వార్డులో ఉంటా ఉంటుంది. దాన్ని కూడా మేము లిఫ్టింగ్ చేయిస్తూ ఉన్నాం. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ విధంగా మాట్లాడితే శానిటరీ వర్కర్స్ని, శానిటరీ ఇన్స్పెక్టర్స్ని అవమానించినట్టు అవుద్ది. ఎందుకంటే వాళ్ళకి ఆ ఒక్కరోజు సెలవు. అందుకని ఆ ఒక్కరోజు వాళ్ళు పిల్లలతో ఉండాలి. వాళ్ళు దాదాపు 30-40 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. ఆరోగ్యాలు బాగుండవు. మనం కొద్ది రోజులు చేస్తేనే అలసిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు 40 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. శారీరకంగా ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళకి మానసికంగా బాగాలేదు. పాపం సాంఘికంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలు ఇబ్బందులు పడతా ఉండి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి ఆయన దగ్గర సీట్లో కూర్చోబెట్టుకోవడం, మరి ఎంత గౌరవం ఇవ్వటం చూడండి మరొకసారి. శానిటరీ వర్కర్స్కి మనం ఎంతో గౌరవం ఇవ్వటం మన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అటువంటి గౌరవం ఇచ్చే అలవాటు లేదు, ఆలోచన లేదు వాళ్ళకి. మరి అందువలన వాళ్ళ సంస్కృతి అది, మన సంస్కృతి ఇది. మేమైతే మేము గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పాడు, వైసీపీ వాళ్ళు చెప్పారని కాదు, స్వచ్ఛందంగా మేమందరం కూడా మా కార్యక్రమాన్ని చేస్తాం. అరవింద్ బాబుని గెలిపించారు కాబట్టి ప్రజల రుణం తీర్చుకోవడం నేను వార్డులోకి వెళ్తున్నాను. కావాలంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా ఒక చంద్రబాబు కాలనీ దత్తత తీసుకోమను, దాన్ని బాగు చేయమని చాలు. ఆయన ఒక్క వార్డు ఇస్తున్నాను. వార్డులో ఎక్కడ కూడా మరి కాలువలు శుభ్రం చేయమనండి, రోడ్డు శుభ్రం చేసి చేయమనండి చాలు. ఒక 3 ఏళ్ళు ఆయనకి టైం ఇస్తాను, ఆ ఒక్క వార్డు చేయమనండి చాలు. మరి సవాళ్ళను స్వీకరించమనండి, అంతకంటే ఏం లేదు. నర్సరావుపేట పల్నాడు బస్టాండ్ పాలకేంద్రం ఎదురు బస్ షెల్టర్లో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం మృతి చెందిన వ్యక్తి ప్రశాంతి నగర్ నర్సరావుపేటకు చెందిన బిల్లూరు వెంకట నరసయ్యగా గుర్తించి కేసు నమోదు చేసి 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అవినీతి దుర్మార్గాలకు వైసీపీ పార్టీ నిలయం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు వెల్లడి. జొన్నలగడ్డ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 25వ వార్షికోత్సవ వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిశాయి. చంద్రబాబు నాయుడు కాలనీని దత్తత తీసుకొని కాలువలు శుభ్రం చేయాలని గోపిరెడ్డికి సవాలు విసిరిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. జనరిక్ మందులు బ్రాండెడ్ మందుల వల్లే పనిచేస్తాయి, డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్వీనా వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.